క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు పేరట మీ అందరికీ శుభాశీస్సులు, శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనమందరము కూడా 3వ ఈస్టర్ సండే ప్రసంగాన్ని మనం వినడానికి సిద్ధపడుతూ ఉన్నాము. ఆ భగవంతుడు మిమ్మల్ని నన్ను కూడా అమితముగా సమృద్ధిగా దీవించాలని, ఆ ఉత్థాన క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు మీపైన, మీ కుటుంబాలపైన, మీ బిడ్డలందరిపైన నిండుగా సమృద్ధిగా కురియాలని మనసారా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ ఉద్దేశాల కోసం, మీ అవసరతల కోసం, కుటుంబంలో మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు సమృద్ధిగా భగవంతుడు అందించాలని చెప్పని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రసంగానికి, వాక్యానికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ 3rd ఈస్టర్ సండే ప్రసంగాన్ని మనమందరం కూడా ఎక్సెజెటికల్ స్టడీస్ కలిసి మనం ముందుకు సాగుదాం. అనగా వచనం తర్వాత వచనాన్ని మనం చదువుకుంటూ దాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు సువిశేషము యోహాను శుభవార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు శిష్యులు 7 కూడా గల్లియా సరస్సు లేదా తిబెరియా సరస్సు, ఈ సముద్ర తీర ప్రాంతంలో శిష్యులు 7 కూడా చేపలు పడుతున్న సమయంలో ఉత్థాన క్రీస్తు వారికి దర్శనమిచ్చారు. ఇదే ఈనాటి సువిశేషపు భాగం. దీన్ని మనం వచనం తర్వాత వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ముందుగా ఈనాటి సువిశేషాన్ని యోహాను శుభవార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు దీన్ని 2 భాగాలుగా విభజించి మనం విశ్లేషిస్తే బాగుంటుందని చెప్పని ఆశపడుతూ ఉన్నాను. ముందుగా యోహాను శుభవార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు దీని యొక్క అంశం ఏంటంటే, మనమందరం కూడా మనుషులను పట్టేటువంటి సువార్థికులుగా తయారవ్వాలి అనేటువంటి సందేశం. కాబట్టి దీనిలో మనమందరం కూడా క్రీస్తు ప్రభువునికి విధేయత చూపించాలి. మరి 2వ భాగం ఏంటంటే యోహాను శుభవార్త 21వ అధ్యాయము 9వ వచనం నుంచి 18వ వచనం వరకు దీన్ని మనమందరం కూడా ప్రియబిడ్డలారా కాపరులుగా మనమందరం ఉండాలి. అంటే కాపరులుగా ఉండేటువంటి క్రమంలో యేసు ప్రభువుని మనం ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూ ఉండాలి. ఇది ఈనాటి 2 భాగాలు సువిశేషంలో. మరి మొదటి భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనుషులను పట్టేటువంటి వారం మనం, ఫిషర్స్ ఆఫ్ మెన్. ఈనాటి సారాంశం. యేసు ప్రభువుతో పాటు 3 సంవత్సరాలు కూడా ఉండి ఆయనతో పాటు కలిసి తిరిగి యేసు ప్రభు మరణించిన తర్వాత ఆ యేసయ్యని వదిలిపెట్టేసి ఎవరి గ్రామాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. శిష్యులందరూ కూడా వెళ్ళిపోయి వారి పాత వృత్తులను వారు చేసుకుంటూ జీవనం గడపటం మొదలుపెట్టారు. అదే విధముగా ఈనాడు సువిశేషంలో కూడా 21వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం కదా, పేతురు మిగతా 7 అపోస్తలులు కూడా గల్లియా సముద్రం మీదకి చేపలు పడతానికి వెళ్తూ ఉన్నారు. ముందుగా పేతురే అడిగాడు అందరినీ, నేను చేపలు పడతానికి వెళ్తున్నాను అని అన్న వెంటనే మిగతా 6 కూడా మేము కూడా వస్తామని చెప్పని గల్లియా సముద్రం మీదకి వెళ్ళి చేపలు పడుతూ ఉన్నారు. అయితే ఎందుకు ఈ 7 అపోస్తలులు చేపలు పట్టడానికి వెళ్ళారు అని మనం ఆలోచన చేస్తే కనుక, మన యొక్క భాషలో మనం ఆలోచన చేస్తే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ పేతురు మిగతా 6 అపోస్తలులకు కూడా ఖాళీగా ఉన్నారు కాబట్టి, జీవనోపాధి వారు సంపాదించుకోవాలి కాబట్టి, మరి ముఖ్యంగా వారు పన్నులు, సుంకాలు, ట్యాక్సెస్ కట్టాలి కాబట్టి, అంతేకాకుండా వారికి తెలిసిన పని, వృత్తి ఈ చేపలు పడటమే కాబట్టి పేతురు గారు మిగతా అపోస్తలులు కూడా వాళ్ళు చేపలు పడుతూ ఉన్నప్పుడే యేసుప్రభు వాళ్ళని పిలుచుకున్నాడు, అపోస్తలుగా, అనుచరులుగా ఉండమని, శిష్యులుగా ఉండమని. కాబట్టి వాళ్ళకి తెలిసిన పని అదే కాబట్టి ఈ 7 కూడా చేపలు పడతానికి వెళ్తూ ఉన్నారు. అయితే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసుప్రభు ఎందుకని తన యొక్క 12 మంది అపోస్తలుల్లో 7 ఒక పెద్ద సంఖ్యని 7 జాలరుల్ని, చేపలు పట్టేవారిని ఎందుకని ఇటువంటి అద్భుతమైన లోకరక్షణ కార్యాన్ని వారి భుజస్కంధాలపై మోపి ఈ 7 కూడా జాలరుని ఎందుకు అనుకున్నాడు? వై ఎట్ ఆల్ అండ్ వై షుడ్ హీ
సెలెక్టెడ్ దీస్ 12 ఆఫ్ ది ఫిషర్మెన్. ఎందుకని యేసు ప్రభు ఎన్నిక చేసుకున్నాడు అని మనం గమనిస్తే కనుక ఆ జాలర్లు, ఆ ఫిషర్మెన్, చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళ మనస్తత్వాన్ని, గుణగాణాన్ని మనం ధ్యానం చేస్తే చక్కని విషయాలు మనకు బయటపడుతూ ఉంటాయి వాళ్ళ మనస్తత్వాలు. ముందుగా ఏంటంటే గమనించని పెట్టారా సహోదరి సహోదరులారా, ముందుగా ఈ చేపలు పట్టేవారు అత్యంత ధైర్యవంతులు, వాళ్ళు సాహసోపేతమైనటువంటి వ్యక్తులు, వాళ్ళందరూ కూడా ధైర్యవంతులు, సాహసానికి ఒడిగట్టేవారు. వాళ్ళు సముద్రపు లోతులోకి వెళ్తారు, వాళ్ళు కిలోమీటర్ల తరబడి వెళ్తూ ఉంటారు, వాళ్ళు రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి వాళ్ళు సముద్రం మీద వారి జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఎంతో ధైర్యం, ఎంతో సాహసం వాళ్ళకు ఉన్నటువంటిది. ఒకే పనికి అంకితం ఇస్తారు వాళ్ళ జీవితాన్ని. దే విల్ డెడికేట్ దేర్ లైఫ్ ఓన్లీ టు వన్ ఏరియా ఆఫ్ బిజినెస్. ఒకే ఒక వృత్తికి వాళ్ళు జీవితాన్ని కేటాయించుకుంటారు. చేపలు పడతాం వాళ్ళ వృత్తి కాబట్టి దానికి మించి వేరే దానికి వాళ్ళు షిఫ్ట్ అవ్వలేరు. అలాగే వేరే దాని మీద వారికి ధ్యాస వెళ్ళదు. వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ ధ్యానం అనేది వేరే పని మీదకి, వేరే వృత్తి మీదకి వాళ్ళకి వెళ్ళదు. చేపలు పడటానికి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకున్నారు కాబట్టి, అంకితం చేసుకున్నారు కాబట్టి దాని మీద శ్రద్ధ వహిస్తారు. అదొక గుణం వాళ్ళకు ఉన్నటువంటిది. అలాగే బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా వారికి ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ. ఓర్పు సహనం ఎక్కువ. వారికి త్యాగగుణం ఎక్కువ. త్యాగం చేస్తారు, తెగేస్తారు, ప్రాణాలు కూడా తెగేస్తారు. కుటుంబం కోసం ప్రాణత్యాగం చేయగలరు. అలాగే కుటుంబానికి దూరంగా ఉంటారు, ప్రపంచానికి దూరంగా ఉంటారు, ప్రపంచ విందులు వినోదాలకు దూరంగా ఉంటారు, సౌకర్యాలకు సుఖాలకు దూరంగా ఉంటారు ఈ చేపలు పట్టేవాళ్ళు. మరి ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప గొప్ప మనస్తత్వం ఏంటంటే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఎలా చేపలు పట్టాలి. దే నో హౌ టు వర్క్ టుగెదర్. కలిసికట్టుగా ఎలా పని చేయాలి, కలిసికట్టుగా ఎలా చేపలు పట్టాలి అనేటువంటి ఐక్యత, సహవాసం అనేది వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు అందుకని ఆ 7 కూడా చేపలు పట్టేవారిని తన శిష్యులుగా, అపోస్తలుగా, సువార్త పరిచారకులుగా ఎన్నుకుంటూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి యేసువారు మరణించిన తర్వాత ఆయన్ని విడిచిపెట్టేసి చేపలు పట్టడానికి వెళ్ళటం అనేది కరెక్టా కాదా, రైటా ఆర్ రాంగ్ అనే విషయాన్ని మనం పక్కన పెడితే కనుక ఇక్కడ ఈ యోహాను శుభవార్త 21వ అధ్యాయంలో ఈ వీళ్ళు చేసిన పని మాత్రం సరి అయినటువంటి పని కాదు. ఇది ఎందుకని సరి అయిన పని కాదంటే ప్రియబిడ్డలారా, ఎందుకనంటే అది యేసు ప్రభువు లేకుండా వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభుతో సహవాసం లేకుండా వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభువుని వారితో తీసుకెళ్ళాల. యేసు ప్రభు వారి మధ్య లేడు. ఆయన ఉత్థాన క్రీస్తు వారి మధ్య లేడు యేసు ప్రభు. అందుకని యేసు ప్రభు అంటారు కదా, వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. యేసు ప్రభు యొక్క ఆ వాక్యం చెప్పే సమయంలో యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో యేసు ప్రభు అంటారు కదా, ఏమని, నేను లేకుండా మీరేమీ చేయలేరు అంటాడు ఆయన. వితౌట్ మీ యు కెనాట్ డూ ఎనీథింగ్ అంటాడు యేసు ప్రభు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు లేకుండా ఏ పని చేయలేరు, ఏ పని వారి వల్ల కాదు, ఏ ఫలితం ఉండదో, ఏ ఉపయోగం ఉండదో, ఏ లాభం ఉండదో, ఏ సక్సెస్ ఉండదో అది వారికి తెలుసు. మరి ముఖ్యంగా పేతురు గారికి తెలుసు. ఏ విధంగా లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు గారు అనుభవించారు. మొట్టమొదటిసారి యేసు ప్రభుని చూసినప్పుడు, కలిసినప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 11వ వచనం వరకు యేసు ప్రభుని కలిసిన సందర్భం ఇక్కడ. పేతురు రాత్రంతా కూడా కష్టపడ్డాడు, కానీ ఫలితం లేకుండా పోయింది. కాబట్టి అలాగే ఇక్కడ కూడా రాత్రంతా కష్టపడ్డారు, ఫలితం మాత్రం శూన్యం. చదవండి ఒకసారి. నేను ద్రాక్షవల్లిని 15వ అధ్యాయం 5వ వచనం. నేను ద్రాక్షవల్లిని మీరు రెమ్మలు. ఎవరు నా యందు ఉండునో నేను ఎవరి యందు ఉండునో అతడు అధికంగా ఫలించును. ఏలయనా నేను లేక మీరేమీ చేయలేరు. వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్. కాబట్టి ఇక్కడ ఈ అపోస్తులు చేసిన పని ఏంటంటే యేసు ప్రభు లేకుండా చేపలు పట్టడానికి వెళ్ళారు. పేతురు గారికి ఇది వ్యక్తిగతంగా అనుభవంలోకి వచ్చింది. మొట్టమొదటిసారి పిలుచుకున్నప్పుడు యేసు ప్రభు లేకుండా ఫలితం శూన్యం, లాభం లేదు, విజయం ఉండదు అదే పేతురు గారికి తెలుసు. అయినప్పటికీ కూడా మిగతా 6 కూడా తీసుకుని చేపలు పట్టడానికి కలిగే సముద్రం మీదకి వెళ్ళాడు పేతురు గారు. బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఏమీ దొరకలే వాళ్ళకి. యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో కూడా వారికి ఏమీ దొరకల. చదవండి ఆ వచనాన్ని. యోహాను 21 5వ వచనం.
యోహాను 21:5 మనం చూస్తూ ఉన్నాం. వారికి ఏమీ దొరకల. యేసు వారిని బిడ్డలారా మీ యొద్ద తిరుటకు ఏమైనా ఉన్నదా అని అడగగా లేదు బదులు పలికి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు లేకుండా చేపల పడతకు వెళ్ళారు కాబట్టి ఒక చేప కూడా పడలా. ఉపయోగం లేదు, విజయం లేదు, ఫలితం లేదు అనే విషయాన్ని అక్కడ అపోస్తులు గ్రహించలేకపోయారు. మనం కూడా గ్రహించాలి ఈ విషయాన్ని. మనతో యేసు ప్రభు ఉంటే మనం చేసే ప్రతి పని కూడా విజయం సాధిస్తాం, విఫలం కాదు, సఫలమవుతాం మనం. అలాగే ప్రతిఫలం మనం పొందుతాం. ఆ విషయాన్ని మనం ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారి వద్ద ఏమీ లేదు, నిస్సహాయ స్థితి, అనిశ్చితి, అలాగే వారు ఉన్న బాధ, ఇటువంటి నిస్సహాయ స్థితిలో యేసు ప్రభు వారికి దర్శనమిస్తూ ఉన్నాడు. జీసస్ టుక్ ఓవర్ దిస్ డెస్పరేట్ సిట్యువేషన్, పథటిక్ సిట్యువేషన్. ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆ డెస్పరేట్ సిట్యువేషన్ మొత్తాన్ని కూడా తన చేతుల్లోకి తీసేసుకుంటున్నాడు. యేసు ప్రభు తన చేతుల్లోకి తీసేసుకుని యేసు ప్రభు ఫ్రమ్ ఫెయిలియర్ టు సక్సెస్, అపజయం నుంచి విజయం వైపు అపోస్తలులు నడిపిస్తూ ఉన్నాడు. ఫ్రమ్ నథింగ్నెస్ టు ప్లెంటిఫుల్నెస్, ఏమీ లేని తన నుంచి సమృద్ధి కలిగిన జీవితానికి వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఫ్రమ్ ఎంప్టీనెస్ టు ప్లెంటీ. ఆ విధంగా ఏమి లేని తను, ఖాళీతనం, పడవ ఖాళీగా ఉంది, వారి హృదయాలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి అటువంటి స్థితి నుంచి వారిని సమృద్ధి కలిగిన స్థితిలోకి యేసు ప్రభు నడిపిస్తూ ఉన్నారు. ప్రియమైన బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, డెస్పరేట్ సిట్యువేషన్ ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు యేసు ప్రభుకి మనం అవకాశం ఇస్తే కనుక, యేసు ప్రభు యొక్క కమాండ్, యేసు ప్రభు యొక్క ఆర్డర్ మనం అంగీకరిస్తే కనుక యేసు ప్రభు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. లోకాసు వార్త 5వ అధ్యాయంలో 1వ వచనం 11వ వచనం వరకు చేసినట్లుగానే, అలాగే యోహాను సువార్త 21వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చేసినటువంటి అద్భుతాన్ని మన జీవితంలో కూడా చేస్తాడు. ఆ సిట్యువేషన్ని, ఆ పరిస్థితిని, ఆ నిస్సహాయ స్థితిని యేసు ప్రభు చేతిలో పెట్టాలా, మన పరిస్థితిని యేసయ్య చేతిలో పెట్టాలా. పెడితే మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, విజయం వైపు నడిపిస్తాడు, సమృద్ధి వైపు నడిపిస్తాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా యేసు ప్రభుని ఆహ్వానించాలి, యేసు ప్రభు యొక్క పనిని మనం అంగీకరించాలా అని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ యేసు ప్రభు విషయంలో, అలాగే అపోస్తలుల విషయంలో జరిగిన సందర్భమే మన విషయంలో కూడా జరుగుతూ ఉంది. ఈ రోజుల్లో మనం కూడా చాలా సీరియస్గా చేస్తాం విచారణ విషయాల్లో, గ్రామాల విషయాల్లో, విచారణ గురువులుగా, సహాయక గురువులుగా, అలాగే ఆపరేషన్ మాస్టర్లుగా, సంఘ పెద్దలుగా, కుటుంబంలో తల్లిగా, తండ్రిగా మనం కూడా చాలా సందర్భాల్లో చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం, చాలా ప్రయాసపడుతూ ఉంటాం, సీరియస్గా చేస్తాం, సిన్సియర్గా చేస్తాం, డెడికేటెడ్గా చేస్తాం. కానీ ఫలితం ఎంతవరకు వస్తుంది, లాభం ఎంతవరకు వస్తుంది, ఎన్ని ఆత్మలు మనం రక్షించగలుగుతూ ఉన్నాం అనేది మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలా. క్రీస్తు ప్రభువుతో మనం కలిసి నడుస్తున్నామా, క్రీస్తు ప్రభు యొక్క డైరెక్షన్ ప్రకారం నడుస్తున్నామా, క్రీస్తు ప్రభు యొక్క సూచన ప్రకారం మనం నడుస్తున్నామా, క్రీస్తు ప్రభు యొక్క హృదయానుసారంగా మనం నడుస్తున్నామా, మన పని చేస్తూ ఉన్నామా, సువార్త పరిచర్య, అది ఆలోచన చేసుకుంటే మన పనులన్నీ కూడా విజయం వైపు నడిపిస్తూ ఉంటాయి, పరుగులు పెడుతూ ఉంటాయి, సత్ఫలితాలు ఇస్తూ ఉంటుంది, చాలామంది ఆత్మలు రక్షించబడతాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. అలాగే యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఏంటది? 4వ అధ్యాయంలో యేసు ప్రభువు 21వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటున్నాడు? ఇక్కడ గమనించే విషయం ఏంటంటే, యేసు ప్రభు వాళ్ళకి దర్శనం ఇచ్చాడు అపోస్తలులకి సముద్ర ఒడ్డులో. దర్శనమిచ్చినప్పుడు యేసు ప్రభుని వాళ్ళు చూసినప్పటికి కూడా దే డిడ్ నాట్ రికగ్నైజ్, వాళ్ళు యేసుని గుర్తించలా. ఇతడే ప్రభు అని, ఇతడే మన రక్షకుడు అని, ఇతడే మన గురువు అని వాళ్ళు గుర్తించలేకపోయారు. కాబట్టి ఇటువంటి గుర్తించలేనిటువంటి తనం అనేది మన బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చూస్తూ ఉన్నాం. ఉత్థాన క్రీస్తుని వాళ్ళు గుర్తించలేకపోయారు. 2-3 సందర్భాలు మీకు చెప్తున్నాం. కాబట్టి వినండి జాగ్రత్తగా. ఎప్పుడది? లోకాసు వార్త 24వ అధ్యాయం 16వ వచనంలో 2 శిష్యులు ఎమ్మవు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా, ఉత్థాన క్రీస్తు కూడా వాళ్ళతో కలిసి నడిచాడు గ్రామం వరకు కూడా. కానీ మాతో నడిచేది యేసు ప్రభువే అని వాళ్ళిద్దరు కూడా గుర్తించలేకపోయారు. దే డిడ్ నాట్ రికగ్నైజ్ జీసస్. అలాగే మగ్దలా మరియమ్మ కూడా యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వచనంలో కూడా మగ్దలా మరియమ్మ కూడా గుర్తించలేకపోయింది. యేసు ప్రభు ఉత్థాన క్రీస్తు దర్శనమిస్తే తోటమాలని చెప్పిన భావించిన మగ్దలా మరియమ్మ
వాట్ ఏ పథటిక్ సిట్యువేషన్ అది. కాబట్టి తోటమాలని చెప్పి భావించిన మగ్దల మరియమ్మ. కాబట్టి ఇక్కడ కూడా ఈ గలిలయ సముద్రం మీద కూడా యోహాను 21వ అధ్యాయంలో ఇక్కడ కూడా వాళ్ళు గుర్తించలేకపోయారు. కాబట్టి యేసు ప్రభుని మన దైనందిన జీవితంలో కూడా గుర్తించలేకపోతూ ఉన్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ జీసస్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి సందర్భాల్లో భగవంతుడు మన దగ్గరకు వస్తూ ఉన్నాడు, కానీ మనం ఆయన్ని గుర్తించలేకపోతూ ఉన్నాం. వాక్కు రూపంలో మన మధ్యకు వస్తున్నాడు, గుర్తించలేకపోతూ ఉన్నాం. దివ్య సంస్కార రూపంలో మన యొద్దకు వస్తూ ఉన్నాడు, గుర్తించలేకపోతూ ఉన్నాం. మేత్రాణుల రూపంలో మన యొద్దకు వస్తూ ఉన్నారు, గుర్తించలేకపోతూ ఉన్నాం. గురువుల రూపంలో మన యొద్దకు వస్తూ ఉన్నాడు, గుర్తించలేకపోతూ ఉన్నాం. వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు రికగ్నైజ్ జీసస్. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. యేసయ్యను మనం గుర్తించాలి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. మరి యేసుప్రభు ఇక్కడ అడుగుతున్నాడు యోహాను 21వ అధ్యాయంలో 5వ వచనంలో యేసుప్రభు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? చదవండి ఒకసారి. బిడ్డలారా, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా? బిడ్డలారా, మీ వద్ద తినటానికి ఏమైనా ఉన్నదా అని అడిగేశాడు యేసుప్రభు. గలిలయ సముద్రం మీద చేపలు పట్టినటువంటి 7 జాలర్ని, శిష్యుల్ని. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? నెగిటివ్ ఆన్సర్ లేదు అని సింపుల్గా నెగిటివ్గా చెప్పేశారు. అక్కడ సింపుల్గా నెగిటివ్ చెప్పేశాడు యేసుప్రభుకి ఆ శిష్యుల సమాధానం. కాబట్టి ఇక్కడ నెగిటివ్ సమాధానం, నెగిటివ్ కొనోటేషన్. నా దగ్గర ఏమీ లేదు, నా వల్ల కాదు అనే సమాధానం ఎప్పుడు వస్తాయంటే యేసుప్రభు మనతో లేనప్పుడే, యేసుప్రభు మన హృదయం లేనప్పుడే, యేసయ్య మన కుటుంబం లేనప్పుడే, యేసయ్య మన పరిచర్య లేనప్పుడే లేదు అనేటువంటి సమాధానాలు వస్తాయి. నాట్ సాటిస్ఫాక్టరీ, నాట్ ఫుల్ఫిల్మెంట్ అనే సమాధానాలు వస్తూ ఉంటాయి. కాబట్టి యేసయ్యని మనతో ఉంచుకోవాలా, యేసయ్య మనలో ఉండాలా, యేసయ్య పరిచర్య మనలో ఉండాలా. కాబట్టి అలా ఉంటే మన సమృద్ధిగా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మన పరిచర్య అనేది 30 రంతులుగా, 60 రంతులుగా, 100 రంతులుగా ఫలిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ చదవండి ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనంలో చదవండి ఒకసారి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, యోహాను గారు అంటున్నాడు పేతురుతో, ఆయన ప్రభువు సుమి ఆయన. గమనించండి, ఇక్కడ ఇట్ ఈస్ ద లార్డ్ అంటే ఇట్ ఈస్ ద లార్డ్, హీ ఈస్ ద లార్డ్. మనకు దర్శనమిచ్చింది ఎవరో కాదు, యేసు ప్రభువే. ఎవరో కాదు, యేసు ప్రభువే. గమనించండి, ఇక్కడ యేసు ప్రభువే. ఎప్పుడైతే యేసుక్రీస్తు బిడ్డలారా మీ దగ్గర ఏమైనా ఉందా తినడానికి అని అడిగినప్పుడు లేదు అని చెప్పారు వారి సమాధానం. అప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నారు? ఇదిగో నేను చెప్పిన చోట వల వేయండి, నేను చూపించిన చోట వల వేయండి అని చెప్పినప్పుడు యేసుప్రభు చెప్పిన వెంటనే ఏ శిష్యులు వలవేయగా ఆ వల చినిగిపోయినంత విస్తారమైన చేపలు పడినాయి. పడవ నిండిపోయేంత చేపలు పడిపోయినాయి అక్కడ ఆ పొలంలో. కాబట్టి ఎప్పుడైతే పడవ నిండా చేపలు పడినాయో పేతురుకి అర్థమైంది. ఇక్కడ పేతురుకి యేసుప్రభుతో ఉన్నటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటది? ఏమీ లేని తనంలో యేసుప్రభు చెప్పారు, కొంచెం లోతుకు పోని, నేను చెప్పిన చోట వలవేయి అన్నాడు. వేసిన వెంటనే ఒక్క వలవేయని కానీ పడవ నిండా కూడా చేపలు పడి, వల నిండా కూడా చేపలు పడి, 2 పడవల నిండా నింపగలిగేటువంటి చేపలు, విస్తారమైన చేపలు పడి, అది పేతురే. యోహాను గారు యేసుప్రభు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువే అని అన్నాడు. తన పైవస్త్రాన్ని కప్పుకొని సీమోను పేతురు సముద్రంలోకి దూకేశాడు. ఎందుకని పేతురు గారు సముద్రంలోకి దూకాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే కనుక ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ పేతురు గారికి గతంలో జరిగినటువంటి అనుభవాలు గుర్తుకొచ్చి ఉండొచ్చు. గతంలో జరిగిన అనుభవాలు గుర్తుకొచ్చి ఉండవచ్చు. ఏమిటి అనుభవాలు అవి? ఏంటంటే లోకాసు వార్త 5వ అధ్యాయం మనం చూసాం కదా, విస్తారమైన చేపలు పడి యేసుప్రభు తన పడవ ఉన్నప్పుడు. కానీ ఇక్కడ యేసుప్రభు లేకుండా చేపల పడతానికి వెళ్ళాడు. పేతురు గారికి కొంతవరకు ఏమిటంటే అది ఒక రకమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు పేతురు. యేసయ్య లేకుండా, నా నాథుడు లేకుండా, నా ప్రభువు లేకుండా నేను చేపల పడతానికి వెళ్ళాను. కాబట్టి ఇప్పుడు నా ప్రభు వచ్చాడు. కొంచెం సిగ్గు బిడియంతో పేతురు గారు యేసు ప్రభుని చూడలేక, యేసు ప్రభుని ఫేస్ చేయలేక నీటిలో దూకేశాడని చెప్పవచ్చు.
అలాగే 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి సమృద్ధిగా భోజనం పెట్టాడు యేసు ప్రభు. అది పేతురు గారికి కూడా బాగా తెలుసు, అది చూశాడు కూడా కళ్ళారా. అయినప్పటికీ కూడా యేసు ప్రభు నమ్మకుండా యేసు ప్రభుని వదిలిపెట్టేసి మరలా తన పాత వృత్తికి వచ్చేసాడు. అక్కడ కొంచెం సిగ్గు బిడి వేసింది పేతురు గారికి. ప్రభు మొక్కను చూడటానికి ధైర్యం సరిపోలేదు ప్రియబిడ్డలారా, సహోదరులారా. కాబట్టి ఇక్కడ ప్రియబిడ్డలారా, దేవుని సహోదరి సహోదరులారా, ఇక్కడ పేతురు గారికి గతంలో జరిగినటువంటి అనుభూతులన్నీ కూడా గుర్తొచ్చినాయి పేతురు గారికి. ఏ విధంగా అంటే బొంకాడు కూడా, అక్కడ 3 సార్లు బొంకాడు పేతురు గారు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన అసలు చూడలేదని చెప్పి బొంకాడు. అది కూడా గుర్తొచ్చింది పేతురు గారికి. గుర్తొచ్చి సముద్రంలోకి దూకేశాడు ప్రియబిడ్డలారా, సహోదరులారా. ఇక్కడ యోహాను గారు చెప్పిన సందేశం గమనించండి. ఆయన క్రీస్తే, ఆయన ప్రభువే అన్నాడు. ఇక్కడ ఎలా గుర్తించాడు? యోహాను గారు మాత్రమే, మిగతా వాళ్ళు ఎవరు గుర్తించలా, ఒక యోహాను గారు మాత్రమే గుర్తించాడు. ఎందుకని ఎలా గుర్తించాడంటే యోహాను గారు యేసు ప్రభుని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి. యేసు ప్రభు కూడా యోహాను అంటే ప్రాణం కాబట్టి, అద్భుతంగా ప్రేమించిన శిష్యుడు కాబట్టి, అందుకని యోహాను గారు గుర్తించాడు యేసు ప్రభు ఉత్థాన క్రీస్తుని. ఎందుకని? యేసు వక్షస్థలమున కడరాత్రి భోజనం రోజున యేసు వక్షస్థలమున ఆయన గుండెల మీద తలవాల్చి నిద్రపోయినటువంటి అదృష్టం, గొప్ప భాగ్యం యోహాను గారికి మాత్రమే దక్కింది ప్రియబిడ్డలారా, సహోదర. అది యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసు ప్రభుని పిలాతు మందిరంలో తీర్పునిచ్చేటప్పుడు కూడా యేసు ప్రభు యొక్క తీర్పు స్థలంలోకి యోహాను గారు డైరెక్ట్గా వెళ్ళాడు అక్కడికి. అలాగే యేసుక్రీస్తు సిలువ మోసేటప్పుడు కూడా యేసు ప్రభుతో పాటే యోహాను గారు ఉన్నారు అక్కడ. యేసు ప్రభు సిలువ మీద వేలాడేటప్పుడు కూడా యేసు ప్రభుతో పాటే సిలువ కింద ఉన్నాడు గారు. యేసు ప్రభు సమాధిలో కార్యక్రమంలో పాల్గొన్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభుని యొక్క సిలువ, శ్రమల, మరణ, పునరుత్థానాలు అన్నింటిలో కూడా యోహాను గారు ఉన్నారు కాబట్టి యేసు ప్రభుని గుర్తించగలిగాడు. అక్కడ యేసు ప్రభుని గుర్తించాడు యోహాను గారు ఇక్కడ ప్రియబిడ్డలారా, సహోదరులారా. అలా గుర్తించి మిగతా అపోస్తలులకి శుభవార్త అందించాడు. అతను ప్రభువే, హి ఈస్ అవర్ లార్డ్, ఇట్ ఈస్ అవర్ గాడ్, మన దేవుడే, మన ప్రభువే అన్నాడు మిగతా అపోస్తలులతో యోహాను గారు ప్రియబిడ్డలారా, సహోదరులారా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు అన్నాడు కదా, ఏమని అంటున్నాడు ఇక్కడ? ఇదిగో మిమ్మల్ని మనుషులను పట్టేటువంటి జాలరులుగా చేస్తాను. I am going to make you as fishers of men. మనుషులు పట్టేవారిగా మిమ్మల్ని చేస్తాను. అపోస్తలుతో అన్న మాట, మనతో కూడా అనే మాట. అది మిమ్మలను మనుషులు పట్టేవారిగా చేస్తానని చెప్పని అంటూ ఉన్నాడు యేసు ప్రభు. అంటే అర్థం ఏంటి? ఈ విధంగా జాలరులు అంటే చేపలు పట్టేవాళ్ళు. అంటే ఇక్కడ తేడా ఏంటి? అక్కడ చేపలను పట్టేటువంటి సమయంలో చేపలు వలలో పడినప్పుడు అవి బతికే ఉంటాయి, కానీ పడిన తర్వాత కొద్దిసేపటికి అవి మరణిస్తాయి చేపలు. ఇక్కడ ఫిషర్స్ ఆఫ్ మెన్ అంటే ఇది మనుషుల్ని పట్టే సమయంలో ఎవరిని మట్టాలి? సువార్థికులు, సువార్త పరిచయం చేసేటువంటి వాళ్ళు, ఈ విధంగా గురువులు, పీఠాధిపతులు, సువార్త పరిచయం చేసే శ్రీ సభ సభ్యులు ఎవరిని మట్టాలంటే పాపముల మరణించిన వారిని పట్టుకుని, దేవుని యొక్క కృపలో మరణించిన వారిని పట్టుకుని, దివ్యానుగ్రహాలు లేకుండా, భక్తి లేకుండా, పుణ్యం లేకుండా, మతంలో మరణించి, పాపంలో మరణించి, ఏ ప్రార్థన లేకుండా, ఏ విశ్వాసం లేకుండా, ఆ విశ్వాసపు దీపం ఆరిపోయినటువంటి ఆ వాళ్ళందరినీ కూడా, తప్పిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా, చెదరిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా మనము చనిపోయిన వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని క్రీస్తులో బ్రతికించాలి మనం. ఈ విధంగా చేపలు పట్టేటువంటి సమయంలో చేపలు వల్లే పడేటప్పుడు అవి బతుకుంటాయి, పడిన తర్వాత కొద్దిసేపటికి మరణిస్తాయి. కానీ సువార్థికులు, అపోస్తలులు చేయవలసిన పని ఏంటి? చనిపోయినటువంటి మనుషులను పట్టుకురావాలా, దేవుని కృపలో మరణించిన వాడిని పట్టుకురావాలా, పాపంలో మరణించిన వాడిని పట్టుకురావాలా, ఈ లోక శోధనలో మరణించిన వాడిని పట్టుకురావాలా, ఈ లోక ఆశల్లో మునిగిపోయిన వాడిని పట్టుకురావాలా. అంటే దోస్ హు డై ఇన్ ద సిన్, వారిని మనం పట్టుకొచ్చి క్రీస్తులో వారికి పునర్జీవాన్ని ఇవ్వాలా. క్రీస్తునందు ఉన్నవారు కొత్త సృష్టియే, నూతనంగా వారిని తయారు చేయాలి, నూతనీకరించాలి, వాళ్ళని క్రీస్తునందు వాళ్ళని బ్రతికించాలా దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క దీవెల్లో. అదే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఫిషర్స్ ఆఫ్ మెన్ అంటే అర్థం అదే ప్రియబిడ్డలారా. ఆధ్యాత్మికంగా చనిపోయిన వారిని తీసుకుని యేసు ప్రభువులో వారిని బ్రతికించాలా, వారిని నూతనీకరించాలా, వారిని బలపరచాలా, వారిని మళ్ళీ ఉజ్జీవవంతులుగా చేయాలి. అదే చేపలు పట్టేటువంటి వాళ్లకును సువార్త పరిచయం చేసేటువంటి మనందరూ కూడా ఉన్నటువంటి తేడా ప్రియబిడ్డలారా, సహోదరులు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభుని యొక్క డైరెక్షన్
లేకుండా, యేసుప్రభునికి సలహా లేకుండా, యేసుప్రభునికి సూచన లేకుండా మనం ఏ ఆత్మను కూడా రక్షించడానికి అవకాశం లేదు ఇక్కడ. ఏ తప్పిపోయిన చేప పట్టుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ. ఏ తప్పిపోయిన గొర్రెని కూడా వెతక రక్షించడానికి అవకాశం లేదు ఇక్కడ. క్రీస్తు ప్రభు ఉండాలా, ఆయన సూచనలు ఉండాలా, ఆయన డైరెక్షన్ ఉండాలా, ఆయన సలహాలు ఉండాలా, ఆయన యొక్క ప్రతి విషయంలో కూడా మనతో ఉంటే మనం తప్పిపోయినటువంటి గొర్రెలను వెతకగలం, తప్పిపోయినటువంటి చేపలు మనం పట్టుకోగలం, తప్పిపోయినటువంటి ఆత్మలు రక్షించగలం, చనిపోయినటువంటి ఆత్మలు మనం రక్షించగలం, వారిని సజీవులుగా మనం చేయగలం క్రీస్తులో. అదే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. మరి రెండవ అంశంలోకి వచ్చేస్తూ ఉన్నాం. రెండవ అంశం ఏంటంటే యోహాను సువార్త 21వ అధ్యాయమే, యోహాను సువార్త 21వ అధ్యాయమే 9వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దీన్ని ఏమంటామంటే వీఆర్ కాల్డ్ టు బి ద షెపర్డ్స్. వీఆర్ కాల్డ్ టు బి ద షెపర్డ్స్. మనం గొర్రెల కాపర్లుగా ఉండటానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. కాపర్లుగా ఉండటానికి భగవంతుడు మనందరూ కూడా పిలుచుకున్నాడు. ఒక పీఠాధిపతులు, గురువులు, శ్రీసభ మినిస్టర్సే కాకుండా మనందరూ కూడా కాపర్లుగా ఉండటానికి భగవంతుడు పిలుచుకుంటూ ఉన్నాడు, అవకాశం ఇస్తున్నాడు. మనమందరూ కూడా దేవుని సువార్త పరిచర్య చేయాలా, దేవుని పరిచర్య చేయాలా, దేవుని సేవ చేయాలా. కాబట్టి జ్ఞానస్థానం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా సువార్త పరిచర్య చేయాలి. సువార్త పరిచర్య చేసి క్రీస్తునందు వాళ్ళని రక్షించాలా, క్రీస్తు కోసం వారిని సంపాదించాలా అనేది శ్రీసభ యొక్క ప్రియబిడ్డలారా విశ్వాసం, నమ్మకం. కాబట్టి మనమందరం కూడా క్రీస్తుతో ఉండి, క్రీస్తుతో కలిసి, క్రీస్తు సహవాసంతో మన సువార్త పరిచర్య చేస్తే సమృద్ధిగా మన పరిచర్య దీవించబడుతుందనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎన్నో ఆత్మలను మనం రక్షించవచ్చు అనేది ఇక్కడ అర్థమవుతుంది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ రెండో విషయం ఏంటంటే మనందరం కూడా కాపర్లుగా పిలుచుకుంటున్నాడు. కాపర్లుగా ఉండాలి మనమందరం కూడా అనే విషయాన్ని ఇక్కడ చేస్తున్నాడు ప్రియబిడ్డలారా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, పేతురు గారు వ్యవస్థుడై ఉండి సముద్రంలో దూకేశాడు. పేతురు గారు అసలు గతంలో ఉన్నటువంటి అనుభవాలు గుర్తొచ్చినాయి, ఏసైతో ఉన్న అనుభవాలు గుర్తొచ్చినాయి, ఏసైకి చేసినటువంటి మోసం గుర్తొచ్చింది, ఏసై అయిపోయినటువంటి అవిశ్వాసం గుర్తొచ్చింది. అందుకే పేతురు కూడా ఒక సందర్భంలో ఒక విశ్వాస ప్రకటన చేస్తాడు. పేతురు గారు ఏం చేస్తాడు? ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో పేతురు గారు అంటాడు, ఏమని చదవండి ఒకసారి. శిష్యులందరూ కూడా యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే, నీ మాటలు కఠినంగా ఉన్నాయి, ఎవరు వినగలరో, ఎవరిని జీర్ణించుకోగలరో, మీ మాటలు మీకు ఆలకించలేము, మా వల్ల కాదు, వీ కెనాట్ ఫాలో యూ అని చెప్పని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే యేసు ప్రభు 12 మంది అపోస్తలుల వైపు తిరిగి అంటూ ఉన్నాడు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని 12 మంది అపోస్తలులు అడిగితే అప్పుడు పేతురు గారు అంటారు, ఏమంటారు ఆయన, ఎవరి యొద్దకు పోగలం ప్రభువా? ఎవరి వద్దకు పోగలం మేము? మీరు నిత్య జీవ మాటలు కలవాడవి, నీవు. మేము నమ్మాం, మేము విశ్వసించాం, మీరు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు నీవేనని చెప్పని మేము నమ్మామని చెప్పని విశ్వాస ప్రకటన చాలా ధైర్యంగా ప్రకటన చేస్తాడు పేతురు గారు. ఇవన్నీ గుర్తొచ్చింది ఒకసారి యేసు ప్రభువు చూసిన వెంటనే గుర్తొచ్చి బాధేసి ధైర్యం సరిపోక యేసుప్రభుని దర్శించుకోలేక సముద్రం దూకేశాడని చెప్పని మనం అర్థం చేసుకోవాలి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు కదా, తినటానికి బిడ్డలారా, తినటానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా, తినటానికి మీ వద్ద ఏమైనా ఉన్నాయా అని యేసుప్రభు ఎందుకు అడిగారంటే వాళ్ళ నిస్సహాయ స్థితి యేసుప్రభుకి తెలుసు, వాళ్ళ లేమితనం యేసుప్రభుకి తెలుసు. నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు, నా సూచన లేకుండా, నా డైరెక్షన్ లేకుండా, నా కృప లేకుండా మీరు ఏమీ చేయలేరు అనేది యేసుప్రభుకి తెలుసు. వాళ్ళు గుర్తు చేయడం కోసం అడుగుతున్నాడు, తినటానికి మీ వద్ద ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ యేసుప్రభు సిద్ధం చేశాడు బ్రేక్ఫాస్ట్. అది ఉదయకాలం కాబట్టి, ప్రాతకాలం కాబట్టి యేసుప్రభు ఆల్రెడీ సముద్ర ఒడ్లో ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తయారు చేశాడు. యేసుప్రభు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి ఫైర్ ఆఫ్ కోల్ అంటే బొగ్గుల మంట మీద వారు ఒడ్డుకొచ్చిన తర్వాత చూశారు, చేప కనిపించింది, రొట్టె కనిపించింది ఈ శిష్యులకి. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసి శిష్యులకి ఏర్పాటు చేసి వాళ్ళని అడుగుతున్నాడు, మీ వద్ద ఏమైనా ఉన్నాయా అంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, యేసుప్రభుని గమనించండి, ఎంత ప్రేమో తన అపోస్తుల పట్ల, తన బిడ్డల పట్ల, తన విశ్వాసుల పట్ల, తన శ్రీసభ పట్ల ఎంత ప్రేమో, ఎంత శ్రద్ధో, ఎంత జాలో, ఎంత కనికరమో యేసుప్రభుకి. మనమంటే ఎంత ప్రేమ యేసుప్రభుకి. మన అవసరాలు ముందే జరుగుతాడు యేసుప్రభు, మన అవసరాలు ముందే తెలుసు యేసుప్రభుకి, మన కష్టాలు ముందే తెలుసు యేసుప్రభుకి, మనకేం కావాలో యేసుప్రభు ముందే తెలుసు, దాన్ని సిద్ధం చేస్తాడు. కానీ మనం రెడీగా ఉన్నామా లేదా, సిద్ధంగా ఉన్నామా లేదా, మనం ఆయన అడుగుతామా లేదా, మన లేమి స్థితిని ఆయన ముందు పెడతామా లేదా అనే విషయాన్ని యేసుప్రభు ధృవీకరించుకొని
మన యొక్క ఏమీ లేమితనాన్ని ఆయన ధృవీకరించుకుని మనకి దీవెనలు ఇవ్వటానికి సిద్ధపడి ముందుకు వస్తూ ఉంటాడు. అది మనం గమనించాలని ఇక్కడ యేసుప్రభు అంటూ ఉన్నాడు. కుమారులారా, బిడ్డలారా, మీ వద్ద తినటానికి ఏమైనా ఉన్నాయా అని చెప్పని అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, అప్పుడు ఆ సముద్రం ఒడ్డులో మనం చూస్తున్నాం కదా. ఏంటది? యోహాను సువార్త 18వ అధ్యాయం 18 వచనం మనం చూస్తున్నాం. చదవండి ఒకసారి. యోహాను 18:18. చలిగా ఉన్నందున సేవకులు బంట్రోతులు మంట వేసి చలి కాచుకొనుచు అక్కడ నిల్చున్నారు. పేతురును వారితో కలిసి చలి కాచుకొనుటకు నిల్చుండెను. గమనించండి, ఇక్కడ యేసు ప్రభువుని తీర్పు తీర్చేటువంటి సమయంలో, యేసు ప్రభుకి తీర్పు తీర్చేటువంటి సమయంలో ఈ పేతురు గారు బయట తిరుగుతూ చలిమంట కాసుకునేటువంటి కొంతమంది వ్యక్తుల దగ్గరికి వచ్చేసి అతను కూడా చలి కాసుకుంటున్నాడు. అది గమనించారు మిగతా వాళ్ళు గమనించి, నీవు కూడా నజరేయుడైన యేసుతో పాటు ఉన్నవాడివే కదా, నిన్ను కూడా మేము కేతురు వాగులో చూసాం కదా అనేది. అప్పుడు పేతురు గారు బొంకాడు. నాకు తెలియదు, ఆయన ఎవరు నాకు తెలియదు, ఆయన ఎప్పుడు చూడదని చెప్పి పేతురు గారు బొంకాడు. అలాగే ఇక్కడ ఫైర్ ఆఫ్ కోల్, బొగ్గుల మంట ఇక్కడ గమనించేటప్పటికి, ఇక్కడ చూసేటప్పటికి పేతురు గారికి అది గుర్తొచ్చింది. ఇదిగో నేను బొగ్గుల మంట కాడ యేసయ్యను తృణీకరించాను కదా, రిజెక్ట్ చేశాను కదా, బొంకాను కదా, అది గుర్తొచ్చింది ఈ పేతురు గారికి. కానీ యేసు ప్రభు ఎంతో జాలితో, ఎంతో కృపతో, కారుణ్యంతో ఆ ఉత్తాన క్రీస్తు శిష్యులందరూ కూడా దగ్గరికి పిలిచి వారికి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. టిఫిన్, అల్పాహారాన్ని యేసు ప్రభు ఏర్పాటు చేస్తున్నారు. ఎంత ప్రేమో, ఎంత జాలి యేసు ప్రభుకి. సోదరులారా, ఏంటో విషయం అంటే ఇక్కడ పేతురు గారి దగ్గరికి వచ్చేస్తున్నాడు యేసుక్రీస్తు. ఏమంటున్నాడు? పేతురు గారితో 3 సార్లు ఆ పేతురు గారిని ప్రశ్నించాడు. ఇక్కడ గమనించండి, 3 సార్లు పేతురు గారిని అడిగాడు. పేతురు సీమోను చదవండి ఒకసారి. 15 వచనం, 16 వచనం, 17 వచనం. భుజింపుట పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించున్నావా అని అడిగారు. ఇక్కడ గమనించండి బిడ్డలారా, సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభు సముద్రం ఒడ్డున టిఫిన్ ఏర్పాటు చేశాడు యేసు ప్రభు శిష్యులకి. ఇక్కడ యోహాను సువార్తలో మనం 3 సందర్భాల్లో జీసస్ ఈజ్ ఇన్వైటింగ్ ద డిసైపుల్స్ ఎట్ 3 occasions, 3 సందర్భాల్లో శిష్యుల్ని ఆహ్వానించాడు యేసు ప్రభు. ఏ విధంగా ఆహ్వానించాడు? 3 సార్లు ఆహ్వానించాడు యోహాను సువార్తలో మాత్రమే. అది ఏంటంటే మొదటిసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 39 వచనంలో ఏమంటాడు ఆయన? కమ్ అండ్ సీ అంటాడు ఆయన. కమ్ అండ్ సీ, వచ్చి చూడండి. ఇది మొదటి ఇన్విటేషన్, ఇది మొదటి ఆహ్వానం. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో కమ్ అండ్ డ్రింక్ వచ్చి మీరు త్రాగండి అంటాడు యేసుక్రీస్తు. ఇది 2వ ఆహ్వానం. మరి 3వ ఆహ్వానం ఏంటి? ఈనాడు సువిశేషంలో యోహాను సువార్త 21వ అధ్యాయం 12వ వచనంలో కమ్ అండ్ హ్యావ్ డైన్, రండి భుజించండి. చదవండి ఆ వచనాన్ని. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచిన. గమనించండి, ఇక్కడ జీసస్ కాల్డ్ ద డిసైపుల్స్ 3 times. రండి నా యొద్దకి, రండి వచ్చి చూడండి, రండి త్రాగండి, రండి భుజించండి. కాబట్టి ప్రియమైన ఈ 3 సందర్భాల్లో కూడా యేసుక్రీస్తు వారిని ఆహ్వానించాడు ప్రియ సహోదరు. కాబట్టి యేసు ప్రభుకి ఎంతో శ్రద్ధ తన బిడ్డలంటే, ఎంతో శ్రద్ధ తన కుమారులు కుమార్తెలంటే, ఎంతో ఇష్టం తన పరిచారకులంటే, ఎంతో ఆలోచిస్తారు మన బాగోగుల కోసం, మనకి దీవెనలు ఇవ్వడానికి, మన లేమితనాన్ని చూసి యేసు ప్రభు ఎంతగానో ఆలోచిస్తాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి, ధ్యానం చేయాలి. ఏంటంటే బిఫోర్ ద స్పిరిచువల్ నీడ్స్ జీసస్ ఈజ్ సాటిస్ఫైయింగ్ దేర్ ఫిజికల్ నీడ్స్. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలు ఇవ్వటానికి ముందే, ఆధ్యాత్మికమైనటువంటి అవసరాలు తీర్చడానికి ముందే శిష్యులకి శారీరకమైన అవసరాలని తీర్చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికమైన దీవెనలు ముఖ్యమని యేసు ప్రభువుకు తెలుసు.
శారీరకమైన దీవెనవి తర్వాత, దే ఆర్ ద సెకండరీ అని యేసు ప్రభువుకు తెలుసు. కానీ ఇక్కడ శారీరకమైనటువంటి అవసరతల్ని, కోరికల్ని యేసు ప్రభు అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా శిష్యులకి కడుపు నిండా భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ మనం కూడా ప్రియబిడ్డలారా ప్రజల పట్ల, సంఘాల పట్ల, దేవాలయ పట్ల, విశ్వాసుల పట్ల ఈ విధంగా జాలి, దయ, కనికరాన్ని కలిగి ఉండాలా. జాలి, దయ, కనికరాన్ని కలిగి ఉండాలా. వారి అవసరతలు మనం కూడా గమనిస్తూ ఉండాలా. వారి కడుపులో ఒకసారి మనం గమనిస్తూ ఉండాలా. బిడ్డలు ఆకలిగా ఉన్నారేమో, దాఖలు డబ్బులతో ఉన్నారేమో, ఏదైనా అవసరతలో ఉన్నారేమో, అదే విషయం కూడా మనం గమనిస్తూ ఉండాలి. సువార్త చేసేటువంటి మనమందరం కూడా, క్రైస్తవ కథోలిక కుటుంబాలుగా జీవించే మనమందరం కూడా ఇరుగు పొరుగు వారిని పట్టించుకుంటూ ఉండాలా. వారి ఆకలిని పట్టించుకుంటూ ఉండాలా. వారి దప్పికని పట్టించుకుంటూ ఉండాలా. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మన కడరా తీర్పు దేని మీద ఆధారపడి ఉంది? నేను ఆకలి కొని ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టారు. నేను దప్పిక కొని ఉన్నాను, మీరు నాకు దాహం తీర్చారు. దీని మీదే మన తీర్పు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము కూడా మన ఇరుగు పొరుగు వారి యొక్క అవసరతలను గమనిస్తూ ఉండాలా. ప్రజల అవసరతలను గమనిస్తూ ఉండాలా. తోటి వారి అవసరతలను గమనిస్తూ ఉండాలా. యేసు ప్రభు కూడా గమనించాడు. అది 3 సందర్భాలు కూడా వారికి భోజనం ఏర్పాటు చేశారు, త్రాగటానికి ఏర్పాటు చేశాడు ఆయన. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎక్కువగా ధ్యానం చేసుకోవాలి. బాడీ, సోల్ రెండు కూడా ముఖ్యమైనటువంటివే. ఈ రెండింటిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు సాగాలని చెప్పని యేసు ప్రభు మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగి, ఎంతో దీవెన కలిగి, ఎంతో ఆశ కలిగి, కాబట్టి మన అవసరాలను తీరుస్తూ ఉన్నాడు. శిష్యుల యొక్క అవసరాలను కూడా తీరుస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలా. ఏంటో విషయం ఏంటి? యేసు ప్రభు పట్ల పేతురు గారు చాలా వరకు కూడా ప్రైవేట్గా చిన్న పొరపాటు చేసి ఉన్నాడు. పబ్లిక్గా కొన్ని పాపాలు చేసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రైవేట్గా చేసిన పాపాలేమో ప్రైవేట్గా పరిష్కరించాలి, సరిచేయాల. పబ్లిక్గా చేసిన పాపాలేమో పబ్లిక్గా సరిదిద్దాల. అంటే జీసస్ ఈజ్ రెస్టోరింగ్ సెయింట్ పీటర్ టు హిస్ డిసైపుల్షిప్, టు హిస్ అపోసల్షిప్. కాబట్టి పేతురు గారిని రెస్టోర్ చేస్తూ ఉన్నారు. పేతురు గారిని మళ్ళా యథాస్థితికి తీసుకొస్తూ ఉన్నాడు. బలమైన విశ్వాసంగా మారుస్తూ ఉన్నాడు పేతురు గారిని. ఇక్కడ పేతురు గారి మీదకి యేసుప్రభు దృష్టి వెళ్తూ ఉంది. ఏ విధంగా? యేసు ప్రభు పట్ల ప్రైవేట్గా చేసిన పాపాలని యేసు ప్రభు ప్రైవేట్గానే క్షమించాడు. ఏ విధంగా? ప్రైవేట్గా, పర్సనల్గా పేతురు గారికి దర్శనమిచ్చి సరిచేశాడు పేతురు గారిని, సరిదిద్దాడు పేతురు గారిని, రెస్టోర్ చేశాడు పేతురు గారిని. అది ప్రైవేట్గా చేసిన పొరపాటు, తప్పిదాలు. కాబట్టి ఎక్కడ అది గమనించిన ఒకసారి లోకా సువార్త 24వ అధ్యాయము 34 వచ్చిన తర్వాత మనకు అర్థమవుద్ది. లోక 24:34 యేసుక్రీస్తు, ఉత్థాన క్రీస్తు పేతురు గారికి మాత్రమే ప్రత్యేకంగా దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడి పేతురు గారిని మరలా పునర్నిర్మించాడు, పవిత్రపరిచాడు, సరిచేశాడు, సరిదిద్దాడు. రెస్టోర్డ్ ద లైఫ్ ఆఫ్ సెయింట్ పీటర్. చదవండి ఒకసారి. అక్కడ 11 మంది శిష్యులు వారితో ఉండిన వారును ప్రభు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోను పేతురు కనిపించెను అని చెప్పుకొని చూడండి. గమనించి ఇక్కడ ప్రైవేట్గా, పర్సనల్గా చక్కగా పేతురుకి దర్శనమిచ్చాడు యేసుక్రీస్తు. అలాగే ఇంకొక వచనం కూడా చదవండి. ఇంకొక వచనం కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. ఏంటది? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం కూడా పేతురు గారికి పర్సనల్గా కనిపించాడు ఉత్థాన క్రీస్తు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆయన పేతురునకు తదుపరి, గమనించండి ఇక్కడ, ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తలులకి కనబడ్డాడు యేసుక్రీస్తు. ముందుగా పేతురు గారికి ప్రత్యేకంగా కనిపించాడు యేసుక్రీస్తు. అంటే పేతురు గారు చేసిన పొరపాట్లు, పాపాలు, తప్పిదాలన్నీ కూడా క్షమించేశాడు, మన్నించేశాడు, సరిదిద్దేశాడు. పేతురు గారి జీవితాన్ని మరలా పునర్నిర్మించేశాడు, మరలా డిసైపుల్షిప్లోకి ఇన్వైట్ చేశాడు, మరలా అపోస్టల్షిప్లోకి ఇన్వైట్ చేశాడు, మరలా కాపరిగా ఏ పేతురుని నిలబెడుతూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ప్రశ్నది యోహాను సువార్తలోనే 21వ అధ్యాయంలో 15వ వచనం, 16వ వచనం, 15వ వచనంలో ఈ 3 వచనాలు కూడా 3 ప్రశ్నలు పేతురు గారికి సంధించాడు యేసు ప్రభు. ఈ 3 వచనాల్లో 3 ప్రశ్నలు పేతురు గారిని సంధించాడు. పేతురు గారు దానికి సమాధానం చెప్పాడు. దీని గురించి కొంచెంసేపు ధ్యానం చేయడానికి ప్రయాసపడదాం. చదవండి ఒకసారి 15వ వచనం. వారు భుజింపుట పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాను. అలాగే 16వ వచనం కూడా చదవండి.
యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావా అని యేసు రెండో పర్యాయం అడిగాను. అలాగే 17 వచనం అండి. యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావా అని 3వ పర్యాయము యేసు అతనిని అడిగాడు. 3 సార్లు ప్రశ్నించాడు యేసుక్రీస్తు పేతురు గారిని. వై 3 times అని మనం ఆలోచిస్తే కనుక పేతురు గారు కూడా యేసు ప్రభుని 3 సార్లు డినై చేశాడు, తృణీకరించేశాడు, రిజెక్ట్ చేశాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎప్పుడు చూడలేదు, ఆయన ముఖం కూడా ఎప్పుడు చూడలేదు, ఆయనతో నాకు ముఖపరిచయం కూడా లేదు అని పేతురు గారు అందరి ముందు కూడా తృణీకరించాడు, డినై చేశాడు. బొంకాడు పేతురు గారు పబ్లిక్గా, బొంకాడు పేతురు గారు పబ్లిక్గా. ఇది పబ్లిక్లో చేసిన పాపం, ఇది అందరి ముందు చేసిన పాపం ఇది పేతురు గారు. కాబట్టి పబ్లిక్గా చేసిన పాపాన్ని పబ్లిక్గానే సరిచేయాలా, పబ్లిక్గానే క్షమించాలా, పబ్లిక్గానే రెస్టోర్ చేయాలి పేతురు గారిని. అదే ఉద్దేశంతో యేసుక్రీస్తు శిష్యులందరూ ఉన్నప్పుడే పేతురు గారిని అడుగుతున్నాడు 3 సార్లు. ఏమని అడుగుతున్నాడు? నీవు నన్ను ప్రేమించున్నావా, నీవు నన్ను ప్రేమించున్నావా, నీవు నన్ను ప్రేమించున్నావు ఇటువంటి ప్రశ్నని 3 సార్లు సంధించాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ 3 ప్రశ్నల్లో ఒక మాట మాత్రం కామన్గా ఉంది. ఈ 3 ప్రశ్నల్లో ఒక పదం మాత్రం కామన్గా ఉంది. ఏమిటా పదం? అది ప్రేమ. ఏమిటా పదం? ఇది ప్రేమ, ద లవ్. ఆ ప్రేమ ఈ 3 ప్రశ్నల్లో కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి మన దేవుని యొక్క పరిచర్యలో, మన సువార్త పరిచర్యలో, అపోస్తుల పరిచర్యలో ప్రేమ అనేటువంటి ఆ విలువ తప్పనిసరిగా ఉండాల్సిందే. క్రీస్తు పట్ల ప్రేమ ఉండాలా, శ్రీస పట్ల ప్రేమ ఉండాలా, ప్రజల పట్ల ప్రేమ ఉండాలా, సంఘాల పట్ల ప్రేమ ఉండాలా, విశ్వాసుల పట్ల ప్రేమ ఉండాలా. ప్రేమ లేకుండా మనం ఎంత సేవ చేసినా కానీ, ప్రేమ లేకుండా మనం ఎన్ని అద్భుతాలు చేసినా కానీ, ప్రేమ లేకుండా నిద్రహారాలు మానేసి ఎన్ని సువార్త పరిచర్యలు చేసినా కానీ దాని ఉపయోగం లేదు, నిరుపయోగం, విలువ లేదు, ఫలితం లేదు, శూన్యం, ఎంప్టీనెస్, నథింగ్నెస్ అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి చదవండి ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం చదవండి. అసలు ఈ ప్రేమ కలిగి ఉంటే కనుక మనం ఏమవుతామో చెబుతున్నాడు యేసు ప్రభు. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం చదవండి. 13:35. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండొచ్చు, దాన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. మీరు ప్రేమించుకోవాలా, మీలో ప్రేమ ఉండాలా, మీలో ప్రేమ నలుగురు ఉండాలా, నా పట్ల ప్రేమ ఉండాలా, మీరు చేసే పరిచర్యలో ప్రేమ ఉండాలా, శ్రీసభ పట్ల ప్రేమ ఉండాలా, సంఘాల పట్ల ప్రేమ ఉండాలా. ఆ ప్రేమ లేకుండా మనం ఎంత విస్తారమైనటువంటి అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేసినా కానీ అది ఉపయోగం లేదు సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక ఈ 3 ప్రశ్నలు కూడా ఇంకొక మాట స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏమంటుంటాడు యేసు ప్రభు పేతురు గారితో అంటున్నాడు, ఏమని? మొదటి ప్రశ్న చదవండి. మొదటి ప్రశ్న 15వ వచనం, యోహాను 1:15. వారు భుజింపున పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే, అక్కడ వీరందరికంటే, అదర్ దాన్ దిస్, మోర్ దాన్ దిస్, ఈ మిగతా అపోస్తలందరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అనే ప్రశ్న. వై అట్ ఆల్ జీసస్ యూజ్డ్ దిస్? ఎందుకని ఈ పదాన్ని యేసుప్రభు వాడాడు? వీళ్ళందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే అర్థం ఏంటి? వీళ్ళందరినీ బాధపడతాను కాదు, మిగతా అపోస్తలులను బాధపడతాను కాదు, వాళ్ళని ఒక విధమైన ఫీలింగ్లోకి నడిపేస్తాను కాదు యేసుప్రభు అడిగింది. దానికి బలమైన కారణాలు 2 ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ పేతురు గారు యేసయ్య మరణించాడని చెప్పని, మాకు ఇక ఆధారం లేదని, మాకు దిక్కు లేదని చెప్పని ఓల్డ్ బిజినెస్, ఫిషింగ్ బిజినెస్కి వెళ్ళిపోయాడు పేతురు సముద్రం మీదకి. యేసు ప్రభుతో 3 సంవత్సరాలు ఉన్నా కూడా, ఆయన చేసిన అద్భుతాలు చూసి కూడా, ప్రేషిత కార్యాలు చూసి కూడా పేతురు గారు యేసు ప్రభు మీద నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా, ఆ భక్తి లేకుండా, యేసు ప్రభుని వెంట పెట్టుకుని ఉండాలి అనేటువంటి ఆలోచన లేకుండా పేతురు గారు మిగతా 6 కూడా వెంట పెట్టుకుని చేపల పడతానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ యేసు ప్రభు అలా అడగటంలో ఉద్దేశం ఏంటంటే, పేతురు వీరందరికన్నా అంటే నీకున్నటువంటి పడవ కన్నా, నీకున్నటువంటి వల కన్నా, నీకున్నటువంటి చేపల కన్నా,
కాబట్టి వీటన్నిటికన్నా నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అది మొదటి అర్థం. రెండవ అర్థం అంటే పేతురు గారు ఒకానొక సందర్భంలో తను తాను బోస్ట్ఫుల్గా మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి? శిష్యులందరి ముందు కూడా గొప్పలు చెప్పుకున్నాడు పేతురు గారు. గొప్పలు చెప్పుకున్నాడు పేతురు గారు. ఏంటది? చదవండి ఆ వచనాన్ని, చదివితే మీకు అర్థమవుద్ది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం చదివితే పేతురు గారు ఏ విధంగా తన గురించి తాను గొప్పలు చెప్పుకున్నా మనకు అర్థమవుద్ది. మిగతా అపోస్తల ముందు అందరూ మిమ్ము విడిచిపెట్టి పోయినను నేను మాత్రము నిన్ను ఎన్నటికి విడనాడను. గమనించండి, పేతురు పలికాడు. అందరి ముందు పేతురు పలికిన మాట ఇది. వీళ్ళందరూ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి వెళ్ళనన్నాడు పేతురు గారు. అందరి ముందు కూడా ప్రగల్భాలు పలికాడు. అందరి ముందు కూడా గొప్పలు చెప్పాడు పేతురు. ఇక్కడ వీళ్ళందరూ మంచోళ్ళు కాకపోవచ్చు, వీళ్ళందరూ నీ మీద నమ్మకం లేకపోవచ్చు, వీళ్ళందరూ కూడా ప్రాణాల కోసం ప్రాకులాడేవాళ్ళు కావచ్చు, కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. నీకోసం ప్రాణత్యాగం కూడా చేస్తాను, నీకోసం జైలుకైనా వస్తాను, నీకోసం మరణం పొందుతాను అని పేతురు గారు గొప్పలు చెప్పుకున్నాడు మిగతా అపోస్తుల ముందు. అందుకని మిగతా అపోస్తుల ముందే అడుగుతున్నాడు యేసు ప్రభు, వీళ్ళందరికంటే నీవు నన్ను ప్రేమించున్నావు అని అడుగుతూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరా, కాబట్టి ఈ విధంగా పేతురు గారిని అడగటం ద్వారాగా పేతురు గారి యొక్క జీవితాన్ని, పేతురు గారి యొక్క విశ్వాస జీవితాన్ని రెస్టోర్ చేస్తూ ఉన్నాడు, మరలా పునర్నిర్మిస్తూ ఉన్నాడు. ఏ విధంగా? గొర్రెల కాపరిగా యేసుక్రీస్తు, కారుణ్య ప్రభువుగా యేసుక్రీస్తు పేతురు గారు చేసిన పాపాలు మన్నించాడు, తప్పులు మన్నించాడు, తొందరపడతానని మన్నించాడు, దుడుకుతనాన్ని మన్నించాడు, మన్నించి క్షమించి సరిచేసి మళ్ళీ పునర్నిర్మిస్తున్నాడు పేతురు గారి యొక్క జీవితాన్ని. ఏ విధంగా? అపోస్తులుడిగా పునర్నిర్మిస్తూ ఉన్నాడు, నాయకుడిగా పునర్నిర్మిస్తూ ఉన్నాడు, కాపరిగా పునర్నిర్మిస్తున్నాడు, పేతురు గారిని లేవనెత్తు ఉన్నాడు ఒక అగ్రస్థానానికి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ పేతురు గారితో చెప్పేటువంటి మాట ఏంటంటే, పేతురు నీవు నన్ను వీళ్ళందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలో 3 సార్లు 3 విధాలుగా ప్రశ్నించాడు యేసుక్రీస్తు. 3 సార్లు 3 విధాలుగా ప్రశ్నించాడు యేసుక్రీస్తు. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ ఏంటంటే అపోస్తులుడిగా, నాయకుడిగా, కాపరిగా పేతురు గారిని లేవనెత్తాడే అంటే దానికి అర్థం ఏంటి? ఒక ప్రక్కేమో సువార్త ప్రచారం చేయాలి, అది అపోస్తులుగా చేసే పని. సువార్త ప్రచారం చేయాలి, అపోస్తులుగా చేయవలసిన పని అది. As an apostle, as a disciple, he need to preach the good news. He should preach the good news. అలాగే కాపరిగా చేయవలసిన పని ఏంటి? నాయకుడిగా చేయవలసిన పని ఏంటి? సంఘాన్ని కాపాడాలా, సంఘ సభ్యుల్ని కాపాడుకోవాలా, కట్టబడిన సంఘాన్ని పరిరక్షించుకుంటూ ఉండాలా, సంరక్షించుకుంటూ ఉండాలా. అదే పని ఈనాడు శ్రీసభ, యావత్ కథోలిక శ్రీసభ చేసేటువంటి పరిచర్య. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, ఒక ప్రక్కేమో సువార్త పరిచర్య చేస్తుంది, ఇవాంజలైజేషన్ చేస్తుంది, ఇవాంజలిస్ట్గా ఇవాంజలైజేషన్ చేస్తుంది, సువార్త పరిచర్య చేస్తూ ఉంది. ఇంకో ప్రక్కనేమో విచారణ గురువుల ద్వారాగా, సహాయక గురువుల ద్వారాగా, ఉపదేశాల ద్వారాగా, సంఘ పెద్దల ద్వారాగా, బిషప్ తండ్రి గారు, పరిశుద్ధ పాపు గారు వీళ్ళందరూ కూడా చేసేది ఏంటంటే విచారణలు ఏర్పాటు చేసి, ఆ విచారణ కొన్ని గ్రామాలను ఏర్పాటు చేసి పరిరక్షించండి, శ్రద్ధగా ఉండండి, కాపరితనంగా ఉండండి, గొర్రెలను భద్రంగా కాపాడుకోండి, గొర్రెలను భద్రంగా క్షేమంగా కాపాడండి, విశ్వాసులను జాగ్రత్తగా కాపాడుకోండి, పర్యవేక్షించండి, వాళ్ళ అవసరాలు తీర్చండి, ఆధ్యాత్మికమైనటువంటి అవసరాలని మీరు గమనించి తీర్చండి అనే విధంగా. ప్రియబిడ్డలారా, ఒక ప్రక్కేమో సువార్త పరిచర్య, ఇంకో ప్రక్కేమో నాయకుడిగా, కాపరిగా, శపాడిగా మనం వ్యవహరించాలని చెప్పని ఇక్కడ యేసు ప్రభు పేతురు గారితో మాట్లాడే సందర్భంలో మనకు చెబుతున్నాడు. అలాగే తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 2వ తిమోతి 4:5 యేసుప్రభు అంటూ ఉన్నాడు. ఏ విధంగా? గొర్రెల కాపరిగా యేసుప్రభు దర్శనమిస్తూ ఉన్నాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో గొర్రెల కాపరిగా, మన నాయకుడిగా, మన కర్తగా యేసుక్రీస్తు దర్శనమిస్తూ ఆయన బాధ్యత మనకు అప్పగిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే యేసుక్రీస్తు ఈ పేతురు గారు అనేటువంటి 3 సందర్భాల్లో కూడా 3 ప్రశ్నలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఏంటవి? మొదటిసారి ప్రశ్నించినప్పుడేమో పేతురు గారు చెప్పిన సమాధానానికి సంతోషించి నా గొర్రె పిల్లను మేపమంటున్నాడు యేసుక్రీస్తు. అంటే అర్థం ఏంటి? ఎలా మేపాలి? సంఘస్థుల్ని వాక్యముతో వారిని మేపాలా,
వాక్యముతో వారిని పోషించాలా, దివ్య సంస్కారాలతో వారిని పోషించాలా. ఆ విధంగా మేపాలి గొర్రెల్ని, విశ్వాసుల్ని. నా గొర్రె పిల్లలను మేపమంటున్నాడు యేసుక్రీస్తు. అలాగే రెండో ప్రశ్న కూడా నా గొర్రెలను కాయమంటున్నాడు యేసుక్రీస్తు. మొదటి పేతురు తీసుకోండి. మొదటి పేతురు 5వ అధ్యాయం 2వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. మీ ఆధీనమందున్న దేవుని మందకు కాపరులు కండు మీరు అయిష్టంతో కాకుండా దేవుని చిత్తం అనుకొని ఇష్టపూర్వకంగా ఆ సంఘాన్ని కాపాడండి, ఆ గొర్రెల మందను కాపాడండి. దుర్లభమైన ఆపేక్షతో కాకుండా మనస్ఫూర్తిగా దాన్ని కాయండి. దేన్ని కాయాలి? గొర్రెల మందను కాయాలా, విశ్వాసపు సంఘాన్ని కాయాలా, శ్రీసభ సంఘాలను కాయాలా, ప్రేమతో కాయాలా. ఇంకా వేరే ఆలోచనతో కాకుండా, ఇంకా వేరే ఆలోచన మీలోకి రాకూడదు. ఒక ప్రేమతోనే గొర్రెల మందను కాయాలా, సంరక్షించాలా, భద్రంగా చూసుకోవాలి. ఎందుకంటే గొర్రెలు అనేటువంటి అవి తొట్టిల పడేటువంటి గొర్రెలు, అవి దారి తప్పే గొర్రెలు, అవి అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి. ఆ గొర్రెలు మనం భద్రంగా ఐకమత్యంగా ఉంచుకోవాలి, భద్రంగా వాటిని సంఘంగా ఏర్పాటు చేసుకోవాలి, కాపాడుకుంటూ ఉండాలి. ఒక ప్రక్కేమో సువార్త పరిచర్యలకు మనం చేయాలి, ఇంకో ప్రక్కేమో సంఘ కాపరులుగా, గొర్రెల కాపరులుగా వ్యవహరించాలని చెప్పని యేసుప్రభు అంటూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు 3 సందర్భాల్లో 3 విధాలుగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఏ విధంగా? మంచి కాపరిగా యేసుప్రభు దర్శనమిస్తూ ఉన్నాడు. చదవండి యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో యేసుప్రభు అంటూ ఉన్నాడు, నేను మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయి. ఆగండి అక్కడ. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు మంచి కాపరి. ఐ యామ్ ఏ గుడ్ షెపర్డ్. మంచి కాపరి యేసుక్రీస్తు. అలాగే రెండోది కూడా మనం చదువుకున్నాం. ఏంటది? యేసుక్రీస్తు గొప్ప కాపరి. ఈస్ ఎ గ్రేట్ షెపర్డ్. చదవండి ఒకసారి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం కూడా ఆ యేసుప్రభు అంటూ ఉన్నాడు గ్రంథకర్త ద్వారాగా, యేసుక్రీస్తు గొప్ప కాపరి. ఈస్ ఎ గ్రేట్ షెపర్డ్. ఈస్ ఏ గ్రేట్ షెపర్డ్ అని చెప్పని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం 21వ వచనంలో యేసుప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి అలాగే మూడవది ఏంటంటే యేసుప్రభు అనేటువంటి మన ప్రధాన యాజకుడు, మన క్రీస్తు, మన మెస్సయ్య, ప్రియబిడ్డలారా, ప్రధాన కాపరి. ఈస్ ఎ చీఫ్ షెపర్డ్. అదే వాక్యాన్ని మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అవర్ చీఫ్ షెపర్డ్, మన ప్రధాన కాపరి. ఈ గొర్రెలన్నింటినీ కూడా భద్రంగా చూసుకుంటూ ఉన్నాడు. ఈ గొర్రెలన్నింటి కోసం కూడా తన ప్రాణాన్ని త్యాగం చేశాడు అనేటువంటి విషయాన్ని పేతురు గారు కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, కాబట్టి అతని యొక్క యేసుప్రభుని యొక్క గొర్రెల కాపరితనంలోకి మనల్ని భాగస్తులుగా చేస్తూ ఉన్నాడు ఆయన. జీసస్ ఈజ్ షేరింగ్, ఈజ్ సాల్విఫిక్ యాక్టివిటీ, ఈజ్ సేవింగ్ యాక్టివిటీ విత్ us. మనతో పంచుకుంటాడు యేసుక్రీస్తు. ఈ ప్రపంచాన్ని కాపాడండి, గొర్రెలను కాపాడండి, సంఘాలను కాపాడండి. నేను చేయవలసిన పని మీకు అప్పగిస్తూ ఉన్నాను. మీరు దీన్ని జాగ్రత్తగా చేయండి, చిత్తశుద్ధితో చేయండి, అంతఃకరణ శుద్ధితో చేయండి, భయభక్తులతో చేయండి అని యేసు ప్రభు మనకందరికి కూడా మనకందరికి కూడా బాధ్యతలు ఇస్తూ ఉన్నాడు, ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు, సందేశం ఇస్తున్నాడు ఇక్కడ. ప్రియబిడ్డలారా, సహోదరు. కాబట్టి ఇక్కడ మనమందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క కాపరితనంలో భాగస్థులం అవుతూ ఉన్నాం, భాగాన్ని పొందుతూ ఉన్నాం. ధ్యానం చేసినట్లయితే కనుక మొదటి పటంలో గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, ఉత్తరమైన తర్వాత, మోక్షరమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులకి, విశ్వాసులకి వేద హింసలు ప్రారంభమయ్యాయి. ఈ యూదులు, ప్రధాన యాజకులు, మత నాయకులు, మత పెద్దలందరూ కూడా క్రైస్తవులు అనేవాళ్ళని, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళని, యేసుప్రభు నామం పేరట సువార్త పరిచయం చేసేవాళ్ళని, ఆ సువార్త వినేవాళ్ళని, అంగీకరించే వాళ్ళందరూ కూడా చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. వేదసాక్షి మరణాలు మొదలయ్యాయి, శ్రమలు మొదలయ్యాయి, క్రైస్తవులందరూ కూడా చనిపోతూ ఉన్నారు, వేద హింసలకు గురి అవుతూ ఉన్నారు. అటువంటి సమయంలోనే అపోస్తులందరూ కూడా అరెస్ట్ చేసి న్యాయసభ ముందు ప్రవేశపెడుతూ ఉన్నారు. ఆ న్యాయసభ సభ్యులందరూ కూడా, ఈ సన్హెడ్రిన్ న్యాయసభ సభ్యులందరూ కూడా దండించారు, హెచ్చరించారు, కట్టేసి కొట్టారు అపోస్తులందరూ కూడా. అపోస్తులందరూ కూడా కట్టేసి కొట్టిన తర్వాత ఆజ్ఞలు జారీ చేస్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏమిటా హెచ్చరిక? ఇక్కడి నుంచి కూడా క్రీస్తు పేట మీరు సువార్త పరిచర్య చేయొద్దు, ప్రసంగాలు మీరు చెప్పొద్దా, ప్రబోధం చేయొద్దా, ఇది మా ఆజ్ఞ, దిస్ ఇస్ అవర్ ఆర్డర్ అనేటువంటి విషయాన్ని ఈ న్యాయసభ సభ్యులు, అపోస్తులందరూ కూడా ఈ ఆజ్ఞ ఇస్తూ ఉంటే అపోస్తులు కూడా సంతోషంగా, ఆనందంగా ఆ న్యాయసభ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.
అప్పుడు పేతురు అంటూ ఉన్నారు కదా, మేము దేవునికి భయపడాలా మీకు భయపడాలా? మేము దేవునికి విధేయత చూపించాలా మీకు విధేయత చూపించాలా? మేము దేవునికే విధేయత చూపిస్తాం, మేము దేవుని మాటే వింటాం, దేవునికే తల వంచుతాం, దేవుడు చెప్పిన పనే మేము చేస్తాం. ఆ దేవుడు క్రీస్తు భగవంతుడే, రెండవ తత్వ సర్వేశ్వరుడు యేసుక్రీస్తే. ఆయన మీరు చంపేశారు సిలువ మీద, కొయ్యి మీద పెట్టి, కొయ్యి మీద కట్టేసి మీరు చంపేశారు ఆయన్ని. ఆయన మరణానికి మీరే కారకులు అని చెప్పని పేతురు గారు ఎంతో ధైర్య సాహసాలతో న్యాయసభ సభ్యులు ఎదుట వీరోచితంగా మాట్లాడాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఆ ఉత్థాన క్రీస్తు పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తలులందరూ కూడా బలపరిచే విషయాన్ని ఇక్కడ మొదటి పదం ద్వారాగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఆ న్యాయసభ నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆనందంగా సంతోషంగా బయటకు వచ్చారు అపోస్తలులందరూ కూడా. ఎందుకని సంతోషము? దెబ్బలు తిన్నామని సంతోషం కాదు, వదిలేశారని సంతోషం కాదు. యేసు ప్రభు బాధల్లో, యేసు ప్రభు శ్రమల్లో, యేసు ప్రభు కష్టాల్లో, యేసు ప్రభు సిలువలో మేము కూడా భాగం పంచుకున్నాం. మాకెంతో అదృష్టం, మాకెంతో కృప, మాకెంతో యోగ్యత అనే విషయాన్ని వారి మనసులో భద్రపరచుకొని ఆనందంగా సంతోషంగా తిరిగి వచ్చారు. కూడా శ్రీసభలో పనిచేసే మనమందరం కూడా క్రైస్తవులుగా, కథోలికులుగా, గురువులుగా, కన్యాస్త్రీలుగా, ఉపదేశులుగా, మేత్రాండులుగా, శ్రీసభ మినిస్టర్స్గా మనమందరం కూడా మన పరిచర్యలో అనేకమైన బాధలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. మన కాపరి, మన యాజకుడు, మన మంచి కాపరి, గొప్ప కాపరి, మన చీఫ్ కాపరి ఎన్నో బాధలు పడ్డాడు. కాబట్టి ఆయన్నే చూసి మనం నేర్చుకుందాం, ఆయన నుంచి మనం ధైర్యం పొందుకుందాం. కాబట్టి ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఆ క్రీస్తు ప్రభుతో కలిసి నడుద్దాం. క్రీస్తు ప్రభుని మనలో పెట్టుకొని, మన హృదయంలో ఉంచుకొని, మన పరిచర్యలు పెట్టి, మన సువార్త సేవా జీవితంలో పెట్టుకుని ముందుకు సాగుతాం, ఫలవంతం అవుతాం. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబాలు, మేమందరం కూడా సమృద్ధిగా దీవెని పొందుతాం, వర్ధిల్లుతాం, ప్రయోజనం అవుతాం. ఇదే విషయాన్ని గుర్తుంచుకుని మన ప్రభువులో జీవిద్దాం, క్రీస్తు ప్రభువులో జీవిద్దాం. ఆ క్రీస్తు ప్రభు యొక్క గొర్రెల మందలో మనం కూడా ఒక గొర్రెగా ఉన్నందుకు మనం ఎంతో గర్విద్దాం, ఎంతో సంతోషిద్దాం, ఎంతో ఆనందిద్దాం. ఆ ప్రభు భగవంతుడే మనం చిన్నపిల్లలైనటువంటి మనందరికీ కూడా చక్కగా నడిపిస్తాడు, దీవిస్తాడు. మనందరూ కూడా పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటారు. కాబట్టి తల్ల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మన విశ్వాసాన్ని బలపరచమని, మన ప్రార్థన శక్తిని బలపరచమని, మన కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని, కష్టాలని, బాధలు తీసివేయమని, శోధనలు తీసివేయమని పేతురు గారి వల్లే మనం కూడా తొట్టెలు పడిపోతూ ఉన్నాం, ఇబ్బంది పడిపోతూ ఉన్నాం, విశ్వాసం నుంచి తొలగిపోతూ ఉన్నాం, ప్రార్థన నుంచి తొలగిపోతూ ఉన్నాం. మరలా మారు మనసు పొందిన మనమందరం కూడా మరలా యథాస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ దీక్షాకాలం 40 రోజులు కూడా ఎంతో శ్రద్ధగా ఉన్నాం, ఎంతో భక్తితో ఉన్నాం, ఎంతో ఉపవాసం ఉన్నాం, ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నాం, పాదయాత్రలు చేసాం, 40 రోజులు నిష్ఠతో ఉన్నాం, అంతఃకరణ శుద్ధితో ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఉన్నాం. కానీ ఉత్థాన క్రీస్తు పండుగ జరుపుకున్నాం వెంటనే మళ్ళీ అదే బిజినెస్లోకి వెళ్ళిపోతున్నాం. మనం పేతురు గారు వెళ్ళిపోయినట్లే, 7 అపోస్తలులు వెళ్ళిపోయినట్లే మళ్ళీ మనం గత జీవితంలోకి వెళ్ళకూడదు, గత శోధనలోకి వెళ్ళకూడదు, గత పాపాలు మనం చేయకూడదు, గత మన ఆ దరిద్రంలోకి మనం వెళ్ళకుండా పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవించడానికి ప్రయాసపడదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు మా తండ్రి. ఇదిగో దేవా, మీ కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించి దేవా తన యొక్క శిలువ శ్రమల మరణ పునరుత్థానం ద్వారాగా, తన యొక్క అద్భుతాల ద్వారాగా, తన యొక్క సువార్త పరిచర్య ద్వారాగా దేవా మా అందరికీ మోక్షరాజ్యాన్ని ప్రసాదించి ఉన్నారు, మా అందరికీ దీవెనలు గ్రహించి ఉన్నారు, మా అందరి కోసం రక్షణ ప్రసాదించడం కోసం ప్రభువా ఆయన ప్రాణత్యాగం చేసి ఉన్నారు. ఉత్థానమైనటువంటి క్రీస్తు భగవంతుడు 40 రోజులు కూడా ఈ భూలోకం ఉండి అపోస్తుల్ని, విశ్వాసుల్ని బలపరిచి మరలా వారి యొక్క జీవితాన్ని మరలా కట్టి సరిచేసి, సరిదిద్ది, పునర్నిర్మించి ప్రభువా ఎంతో శ్రీసభను బలంగా నిర్మిస్తున్నాడు. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే మమ్మల్ని అందరూ కూడా నిర్మించండి, మమ్మల్ని అందరూ కూడా సరిచేయండి, మమ్మల్ని అందరూ కూడా సరిదిద్దండి. ప్రభువా దారి తప్పుతూ ఉన్నాం, పొరపాటు చేస్తూ ఉన్నాం, తప్పిదాలు చేస్తూ ఉన్నాం, లోపాలు ఎదురవుతూ ఉన్నాయి, చెడు స్నేహాలు ఎదురవుతూ ఉన్నాయి. దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని, మా విశ్వాసుల్ని, మా సంఘ బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మా దేవ ఈ ఈ ఎస్ఎంజే యూట్యూబ్ ద్వారాగా మా ప్రసంగాలు వింటూ ఎంతోమంది మేలు పొందుతున్నారు ప్రభువా, దీవిని పొందుతున్నారు తండ్రి. ఎంతోమంది ప్రార్థన చేయమని కోరుతున్నారు ప్రభువా. ఆ ప్రార్థన చేయమని అడిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి, ప్రతి ఒక్క విశ్వాసాన్ని దర్శించండి. అందరికీ మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు నిండుగా మెండుగా కుమ్మరించమని దేవా ఈ ఎస్ఎంజే యూట్యూబ్ క్రియేషన్స్ ఛానల్ ద్వారాగా దేవా మీ కుమారుడు, మీ అభిషేక్త గురువు ఆస్ట్రియా దేశంలో యోహాన్ ఫాదర్ గారు చక్కగా సువార్త సేవ చేస్తూ ఉన్నారు. దేవా ఈ యూట్యూబ్ ద్వారాగా సువార్త అందిస్తున్నారు ప్రభా. ఈ సువార్త కాకుండా అనేకమైనటువంటి మనస్ఫూర్తిగా భక్తిపూర్వకమైనటువంటి దేవా విశ్వాసపు పాటల్ని
దేవా కట్టిన తండ్రి ఎంతోమంది యావత్ కథోలిక శ్రీ సభకి బహుమతిగా అందిస్తూ ఉన్నారు. యోహాన్ ఫాదర్ గారు దీవించండి, వారి యొక్క బృందాన్ని దీవించండి. దేవా SMJ యూట్యూబ్ క్రియేషన్ ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని అందరూ కూడా దీవించమని, ఈ వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరికి మీ కృపాశీర్వాదములు, మీ దీవెనలు నిండుగా మెండుగా దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.